ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరు జరిగించుకోండి. యేసు క్రీస్తు వారి శక్తివంతమైన నామం పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామములో చేరి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలుస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథమైన లేఖన భాగం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని 7వ వచనాన్ని చదువుకున్నామండి. చదవడం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువుదాం ముందుగా. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని. చిన్న ప్రార్థన చేసుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలను మనం ఆలోచన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని నాకు మాకందరికీ మరలా మాకు ఇచ్చినందుకు ఈ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కొద్ది సమయం మీ మాటలు ఆలోచిస్తూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మంచి మనసులను ప్రజలకు ప్రసాదించండి. నిద్రకు, సాతానుకు, అల్లరికి అవకాశం ఇవ్వక సత్యమై ఉన్నటువంటి మీ వైపునైనా మా హృదయాలను నిలిపి సత్యాన్ని గ్రహించి వాటి ప్రకారంగా మేమందరం కూడా నడుచుకునే కృపను, భాగ్యమును మాలో మాకందరికీ మీరు అనుగ్రహించమని నిష్ప్రయోజకుడిగా నిలవబడినటువంటి నాకును, మీ మాటలు వినబోతున్న మీ బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అంటే జాగ్రత్తగా దేవుని మాటలను ఆలోచన చేద్దాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం వినబోతున్నటువంటి అంశ భాగం వ్రాయబడిన వారు ఎవరు అనే అంశాన్ని లేఖనాల్లో నుండి మనం చూడబోతున్నాం. మరొకసారి అంశ భాగాన్ని చెబుతున్నానండి. వ్రాయబడిన వారు ఎవరు? ఏంటి వ్రాయబడడం ఏంటి? వ్రాయబడడం ఏంటి అంటే నూతన సంవత్సరం వచ్చిన వెంటనే నూతన సంవత్సర డైరీలు కొనుక్కొని మనం ఏం చేయాలనుకుంటామంటే, నూతన సంవత్సరం డైరీలో నూతనమైనటువంటి దేవుని మాటలు కావచ్చు, నూతనమైనటువంటి మన టైం టేబుల్, ఉదయం లేచిన దగ్గర నుండి పడుకోబోయే వరకు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా చాలా మందికి అలవాటు ఉంటుంది. కాబట్టి నూతన సంవత్సరంలో నూతన డైరీలతో రాసుకోవడం చాలా మంచి అలవాటే. అయితే దేవుడు కూడా తన డైరీలో రాసుకున్నాడట. ఎవరిని రాసుకున్నాడు, ఏమని రాసుకున్నాడు, అసలు వ్రాయబడిన వారు ఎవరు, వ్రాయబడిన వారు ఎవరు అనే అంశాన్ని లేఖనాల ద్వారా మనం చూద్దామండి. ముందుగా దేవుడు మానవుణ్ణి సృష్టించి ఈ భూమి మీదకు పంపించే ముందుగా మనకంటే ముందు మనం చేయవలసినటువంటి పనులను గురించి రాశాడండి. ప్రతి మనిషికి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని, జీవిత కాలాన్ని నిర్ణయించిన దేవుడు ఇచ్చిన జీవిత కాలంలో, అది 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు, ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో ఏ పనులు మనం చేయాలో, ఎలాంటి పనులు మనం చేయాలో కూడా ముందుగానే మన పనిని దేవుడు సిద్ధం చేశాడట. పని సిద్ధం చేసి ఆ పని చేయడానికే మనందరినీ కూడా ఈ లోకానికి పంపినట్లుగా లేఖనాలు మనకు కనబడుతున్నాయి. ప్రతి మనిషిని ఈ భూమి మీదకు పంపడానికి గల ముఖ్య ఉద్దేశం
మనందరికీ దేవుడు నిర్ణయించిన పని ఉంది. ఏ పని అది? ఏ పనుల నిమిత్తం మనం వచ్చాం, ఏ పని చేయాలని ఆయన తన గ్రంథంలో వ్రాసుకున్నాడు అనే విషయాలను మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళదామండి. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క లేఖనాలను మనం చూద్దాం. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని ముందుగా చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట రాశాడు. చూడండి ఒకసారి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని, కాబట్టి దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఏంటి ముందుగా అంటే దేనికన్నా ముందుగా ఆలోచన చేద్దాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచాడట. ముందుగా దేనికంటే ముందుగా? ఎవరికంటే ముందుగా? మనకంటే ముందుగా, మనం పుట్టుక కంటే ముందుగా దేవుడు ఏం సిద్ధపరిచాడట? సక్రియలు. చూడండి ఎంత బాగా రాశాడు. ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకై అన్నాడు. ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై దేవుడు చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. ఆయన చేసిన పని మనమందరం కూడా ఆయన ద్వారా చేయబడిన వారమే. మనందరూ తెలుసు కదండి. ఆయనే మనలను సృష్టించాడు, మనలను పుట్టించాడు అనే మాటలు కూడా ఉంటాయి. దేవుడే కదా మనల్ని పుట్టించింది. దేవుడేనా పుట్టించింది? దేవుడే కదండి. 100వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం. దేవుడైనా పుట్టించింది? ఎవరు పుట్టించారు చూడండి? మనందరినీ. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి చదవండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎవరంటే ఆయనే మనలను పుట్టించెను అని చూడండి. ఆయనే మనలను పుట్టించెను. ఎవరు? ప్రతి తల్లుల గర్భాలలో నుండి ఎవరండి పుట్టిస్తున్నాడు అంటే ఆయనే అనే మాటలు మనకు బైబిల్లో కనపడతాయి. ఎవరైనా ముందుగా చెప్పాడు కదా, యెహోవా అనే మాట కనపడదు. దేవుడే మనలను పుట్టించాడు. పుట్టించిన దేవుడు పుట్టించక ముందే మనం ఏం చేయాలో కూడా సిద్ధపరిచాడట. అది పౌలు గారు చెప్పాడు కదా, ముందుగా సిద్ధపరిచిన సక్రియలను చేయుటకై అనే మాట. కాబట్టి మనం పుట్టక ముందే మనం ఏం పనులు చేయాలో ఆయన డైరీలో రాసుకున్నాడు. ఎవరి డైరీలో? మన డైరీలో మనం ఏం పనులు చేయాలో మనకు తెలియదు. ఈ 60, 70, 80 సంవత్సరాల్లో దేవుని డైరీలో మాత్రం ప్రతి మనిషికి కూడా ఎవరెవరు ఏ పనులు చేయాలో ముందుగానే రాసుకున్నాడు. మనకు తెలుసండి ఏమేమి పనులు చేయాలో, మనం ఎందుకు పుట్టించాడు మనల్ని? దేవుడికి తెలుసా తెలీదా? పుట్టించడానికి ఎందుకు తెలియదంటే ఆయనకు తెలుసు. ముందుగానే సిద్ధపరిచాడట. ముందుగానే మనం ఏ పనులు చేయాలో తన గ్రంథంలో క్లియర్గా రాసుకున్నాడట. నిజంగా దేవుడు మనందరి పేర్లు కూడా ఆయన దగ్గర రాసుకున్న తర్వాతే భూమి మీదకి మనం జన్మనిచ్చాడండి. మర్చిపోకూడదు. భూమి మీద మనం పుట్టించాడు. ఇదిగో పలానా వారికి 60 సంవత్సరాలు ఇస్తున్నాడు. ఈ 60 సంవత్సరాల్లో చేయాల్సిన సత్క్రియలు అనగా వాక్యపు క్రియలు. వాక్యానుసారంగా ప్రవర్తించాలి. వాక్యానికి సంబంధించినటువంటి క్రియలు చేయాలి. అదే కదండి సత్క్రియలు అంటే. సత్యం అంటే వాక్యం కదా. వాక్యానుసారమైనటువంటి క్రియలు చేయడానికే మానవులందరినీ కూడా దేవుడు పుట్టించాడండి. వ్రాయబడిన వారు ఎవరయ్యా అంటే, వ్రాయబడిన వారు మనం కూడా ఉన్నామండి లిస్టులో. వ్రాయబడిన వారి లిస్టులో మనం కూడా ఉన్నామా లేదా? 139వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 13వ వచనం నుండి చూడగలిగితే, నా అంత్యరంధ్రములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే.
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. చదువు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతులన్నీ నాకు బాగుగా తెలిసే ఉన్నవి. నేను రహస్యమందు పుట్టినవాడును. ఏంటమ్మా? అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించాడటండి. అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించాడు. అగాధ స్థలములో విచిత్రంగా నిర్మించడం ఏంటండి? మనిషిని ఏడిది అగాధ స్థలం? అగాధ స్థలములో విచిత్రంగా నిర్మాణం చేశాడు దేవుడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. విచిత్రమైనటువంటి నిర్మాణం మనిషిది. మానవుని యొక్క ఈ అవయవాల గురించి మనం ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉంటాయండి. ప్రతి అవయవం కూడా విచిత్రంగానే ఉంటుంది, ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు కలిగించినటువంటి ఈ మానవ నిర్మాణమే గొప్ప ఆశ్చర్యంగా ఉంటుందండి. 12వ వచనంలో ఉంటది ఏమండి? చీకటి 12వ వచనం. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపి అనే మాటలు కూడా ఎన్నో వచ్చిన 16వ వచనం. నియమింపబడిన దినములలో ఏం కాలేదట? ఒక్కటైనా. అంటే నియమించడం ఏంటి? ఏంటి నియమం? దేవుడు నియమించాడట కొన్ని దినాలని. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే అంటాడు. నా దినములన్నీ అన్నాడు. నా దినములన్నీ నీ గ్రంథములో. ఏ గ్రంథం ఇది? దేవుని గ్రంథం. దేవుని దగ్గర గ్రంథం ఉంది. ఆ గ్రంథములో భూమి మీద తల్లి గర్భాల నుండి పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరి జాబితా వ్రాయబడి ఉందటండి. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ డైరీలో మనందరి జాబితా ఉందండి. నియమించినటువంటి దినాలు రాసుకుంటున్నాడు. నియమించడం అంటే 60 సంవత్సరాలు బ్రతకాలా, 70 సంవత్సరాలు బ్రతకాలా, 80 సంవత్సరాలు బ్రతకాలా అనే నియమం దేవుడు పెట్టాడు. ఆయన పెట్టిన నియమం ప్రకారంగానే మనం బ్రతుకుతాం భూమి మీదగా. నరులారా తిరిగి రండి అని పిలవగానే వెళ్ళిపోతారు. ఎంతో మంది వెళ్తున్నారు, మనం కూడా పోవాలి. మనమే శాశ్వతంగా ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఆయన నియమించినటువంటి దినాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన నియమించినటువంటి దినములలో ఒక్కటి కూడా కాకమునుపే ఏం చేశాడట? మన దినములన్నీ ఆయన గ్రంథములు ఏం చేసుకున్నాడు? లిఖితం అంటే ఏంటంటే రాసుకోవడం కదా. వ్రాయబడ్డం. వ్రాయబడిన వారెవరు? ఇప్పుడు చెప్పండి. వ్రాయబడిన వారెవరు? మనందరి పేర్లు ఆయన దగ్గర వ్రాయబడి ఉన్నాయి. మనం చేయవలసినటువంటి పనులు కూడా ఆయన డైరీలో వ్రాసుకున్నాడు. ఏ పనులు చేయాలని మనకు చెప్పాడు? సత్క్రియలు చేయడానికే జీవిత కాలాన్ని ఇచ్చారని చెప్పాడు. సత్క్రియలు అంటే ఏంటి? వాక్యానుసారమైనటువంటి కార్యక్రమాలు, వాక్యానుసారమైనటువంటి పనులు, వాక్య సంబంధమైనటువంటి పనులు చేయడానికే బ్రతుకు కాలాన్ని ఇచ్చాడు. ఈ బ్రతుకు కాలాన్ని ఆయన డైరీలో మన పేరుతో సహా రాసుకున్నాడు. పలానా పేరు, ఇన్ని సంవత్సరాలు ఈ పని చేయాలి, ఎంత పని చేయాలి, ఈ 60 సంవత్సరాలకు మనం ఎంత పని చేయాలో నియమించాడట. ఆ పని ముగించి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. ఇచ్చిన పని యేసు ప్రభు వారండి ఎంతో గొప్పగా చేశాడట. అదే మనం మొట్టమొదటిగా వాక్య పఠనంగా చదువుకున్నాం. ఒకసారి చూడండి ఆ మాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం అంటాడు. చూడండి, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారండి ఇక్కడ. గ్రంథపు చుట్టలో నన్ను గురించి ఏదైతే వ్రాయబడి ఉందో ఆ వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను భూమి మీదకి వచ్చానయ్యా అన్నాడండి. చూసారా? యేసు ప్రభు గారే స్వయంగా చెబుతున్న మాట. గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారంగా నేను భూమి మీద చేస్తున్నాను అన్నాడు. యేసు ప్రభు వారైతే తన జీవిత కాలంలో
33.5 సంవత్సర కాలంలో వ్రాయబడిన ప్రకారముగా భూమి మీద చేశాడట. ఏదైతే దేవుని గ్రంథంలో యేసు క్రీస్తు గురించి వ్రాయబడి ఉందో, రాయబడితే లేదా ప్రవక్తల గ్రంథాల కానించి ఆయన గురించి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుండే యేసు ప్రభు గురించి వ్రాయబడి ఉంది. ఆయన కన్యక మరియ గర్భాన పుట్టాలని, పుట్టినటువంటి ఆయన 33.5 సంవత్సర కాలంలో ఎన్నో అద్భుతాలు చేయాలని, ఎంతో మందికి స్వస్థత కార్యాలు చేయాలని, అంతేకాదు అనేకుల కొరకు, అనేకుల పాపుల రక్షణార్థమై ఆయన ప్రాణం పెట్టాలని 1000 సంవత్సరాలకు ముందే వ్రాయబడింది. వ్రాయబడిన ప్రకారంగానే ఆయన జన్మించాడు, వ్రాయబడిన ప్రకారంగానే ఆయన ప్రాణం పెట్టాడు, వ్రాయబడిన ప్రకారంగానే ఆయన సమాధి చేయబడ్డాడు, వ్రాయబడిన ప్రకారంగానే ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడండి. వ్రాయబడిన ప్రకారంగా చూసారా? వ్రాయబడిన వారెవరు అంటే మనము కూడా వ్రాయబడ్డాం ఆయన డైరీలో. దేవుని జీవ గ్రంథంలో మనం కూడా వ్రాయబడ్డామా? మన పేర్లు కూడా రాశాడు. మనం ఏం పనులు చేయాలని చెప్పాడు. సక్రియలు, వాక్యపు క్రియలు, వాక్య సంబంధమైనటువంటి ఆలోచనలు, వాక్య సంబంధమైనటువంటి ప్రవర్తన, వాక్య సంబంధమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి హృదయాలతో దేవుణ్ణి ఆరాధించే విధానం ఎన్నో మాటలు రాశాడండి లేఖనంలో. అలా మనం జీవించాలని దేవుడు మనకు జన్మనిచ్చాడు. వ్రాయబడిన ప్రకారంగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నడిచి అనేకులను నడిపించాడండి. ఆయన నడవడమే కాదు, ఆయనతో పాటు 12 మంది శిష్యులను నడిపించాడా. తర్వాత 12 మంది శిష్యులు సువార్త ప్రకటించడానికి వెళ్ళి వారు కొన్ని 1000 మందిని నడిపించారండి. వ్రాయబడిన ప్రకారముగా మన ప్రభు అయినటువంటి క్రీస్తు నడిచాడు, అనేకులు నడిపించాడు. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళి లేఖనంలో మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా చదువుకున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనాన్ని చూడగలిగితే, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు అన్నాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు అన్నాడు. మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడే దేవునిగా దిగి రాలేదు. ఆయన మనుష్య కుమారునిగా శరీర ఆకార నిర్మాణంతో మానవునిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. వచ్చినటువంటి మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారముగా పోతున్నాడు. వ్రాయబడిన ప్రకారముగా నడుచుకున్నాడు, వ్రాయబడిన ప్రకారముగా జీవించాడు, వ్రాయబడిన ప్రకారంగా ఆయన జీవితాన్ని కొనసాగించి ఆయనకి ఇవ్వబడినటువంటి సమయంలో ఆయన పని పూర్తి చేసి తిరిగి వెళ్ళిపోయాడు. వ్రాయబడిన ప్రకారంగా మన ప్రభు చేసినట్లుగా లేఖనాలు మనకు కనబడుతున్నాయి. ఇంకా మంచి మాటలు చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు కూడా చదవగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అన్నాడు. ఏమండి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చింది అన్నాడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అన్నాడు. చేయుటకు దేవుడిచ్చిన పనిని ఏం చేశాడంట? యేసు ప్రభువారు సంపూర్ణంగా నెరవేర్చాడండి. సంపూర్ణంగా నెరవేర్చడం అంటే అరాకొరగా చేయలేదండి. ఆయన ఇచ్చిన పని ఇచ్చినట్లుగా ప్రాణం పెట్టాలి, ప్రాణం పెట్టాడు. స్వస్థతలు చేయాలి, అనేకులు స్వస్థత పరిచాడు. ఎన్నో శ్రమలు అనుభవించాలి, ఎన్నో అనుభవించాడు. కొరడా దెబ్బలు తినాలి, కొరడా దెబ్బలు అనుభవించాడు. ముళ్ళ కిరీటాలు పెట్టించుకున్నాడు. తెలుసు కదా మనందరికీ. ఏదైతే ఆయన చేయాలని వ్రాయబడి ఉందో అవన్నీ కూడా చేయుటకు అప్పగించిన పనిని ఏం చేశాడట? సంపూర్ణం చేశాడట. ఇప్పుడు మనకి ఇచ్చిన జీవిత కాలంలో మనకి ఇచ్చిన పనిని మనం ఏం చేయాలి? సంపూర్ణం చేయాలి. ప్రారంభించామా? ప్రారంభించి కొనసాగిస్తున్నామా? లేక సగమన్నా చేసామా? ఎందుకంటే ఆయుష్కాలం అయిపోతుందండి. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అయిపోయే లోపు ఇచ్చిన పని అయిపోవాలి. దేవుడు ఇచ్చిన పని పూర్తి అయిపోవాలి. తర్వాత మనం చేయాలన్నా పాతాళంలో మనకు పని లేదట.
రాయబడింది కదండి లేఖనాల్లో, పాతాళానికి వెళ్తారంటే అక్కడ ఏం పని ఉండదు మనం చేయడానికి. చేయాలన్నా కూడా అవకాశం ఉండదు. ఇక ఏ పని నువ్వు చేయాలన్నా దేవుని పని ఈ భూమి మీదే మనం చేయాలి. చేయుటకు ఇచ్చిన పనిని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్ణంగా నెరవేర్చి దేవుణ్ణి మహిమపరిచాడట. అంటే ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేరిస్తేనే దేవునికి మహిమ. దేవునికి మహిమ ఎప్పుడు వస్తుందంటే దేవుడు మనకి ఇచ్చిన పని మనం పూర్తి చేసినప్పుడే దేవునికి మహిమ. పూర్తి చేయకపోతే మహిమ రాదా? ఎలా వచ్చిందంటే యేసు ప్రభు వారే మాట్లాడుతున్నాడు ఇక్కడ, సంపూర్ణముగా నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క మహిమపరచయ్యా. లోకం పుట్టక ముందు ఏ మహిమ అయితే పరలోకంలో నాకుందో అదే మహిమ వల్ల నాకు ఏమని తండ్రిని అడుగుతున్నాడంటే, భూమి మీద ఇచ్చిన పని పూర్తి చేశాడు, సంపూర్ణంగా నెరవేర్చాడు, తండ్రిని మహిమపరిచాడు, తర్వాత పరలోకాన్ని మరలా తిరిగి నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. అంటే భూమి మీద వ్రాయబడినటువంటి భూమి మీద ఉన్నటువంటి మనము కూడా ఆయన గ్రంథంలో వ్రాయబడిన లిస్టులో ఉన్నాం. ముందుగానే రెఫరెన్స్ చూసాం. మనం వ్రాయబడిన లిస్టులో ఉన్న మనం ఇచ్చిన పని మర్చిపోకుండా ఖచ్చితంగా ఆ పనిలో మనం ఉండాలి. అది కూడా ఇచ్చిన ఆయుష్కాలంలోకి అయిపోవాలి. ఇచ్చిన ఆయుష్కాలంలోకి ఆ పనిని పూర్తి చేసి మనం వెళ్ళిపోవాలండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? పని పూర్తి చేసి ఎక్కడికి వెళ్ళాలమ్మా? దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పని పూర్తి కావాలి. అక్కడ పని వాడే చేపానికి పాత్రుడు. ఏం పని అది? దేవుని పని అండి. దేవుడు మనందరికీ ఇచ్చిన పని. ఒక్కొక్కరి పేరు అక్కడ గ్రంథంలో రాసుకొని నువ్వు చేయాల్సిన పనులు ఈ 60-70 సంవత్సరాల్లో ఎంత పని చేయాలో కూడా నిర్ణయించేశాడు. ఆ నియమించినటువంటి ఆ దినాల్లోనే ఆ పని పూర్తి చేయాలి. పూర్తి చేసి తండ్రికి మహిమ తేవాలి. మహిమ తెచ్చినప్పుడే పరలోకానికి మనం వెళతాం. ఈ సిస్టమాటిక్ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జీవిత విధానాన్ని బట్టి, దేవుడు రాయించిన మాటలను బట్టి మనకు అర్థమవుతుందండి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరికొంతమంది వ్రాయబడిన ప్రకారమే చేసిన వారు ఉంటారండి. చూడండి మా మాట కూడా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి వస్తారు ఒకసారి. 9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అతడు అనగా ఎవరో తెలుసా? అబ్రహామును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు. ఏం చేస్తారంటే వీళ్ళు గుడారాలలో నివాసం చేశారంటే, దేవుడు అబ్రహాము గారికి పాలు తేళ్లు ప్రవహించే కానాను దేశాన్ని ఇచ్చేసాడు కదండి. ఆల్రెడీ అబ్రహాం గారికి కానాను దేశాన్ని ఇచ్చినప్పటికీ నాకు ఈ దేశం కాదు కావాల్సిందని ఆ దేశంలో ఒక మూలకెళ్ళట ఒక గుడారం వేసుకొని, ఈ శిథిలమైపోయే ఈ భూమి మీద ఈ గుడారం కాదు నాకు కావాల్సింది, ఈ శరీరం ఏ రోజుకైనా శిథిలమైపోతుంది, ఈ తాత్కాలికమైనటువంటి పాలు తేళ్లు ప్రవహించే దేశం కాదు నాకు అవసరమైంది, ఈ భూములు కాదు, స్థిరమైనటువంటి నివాసం నాకు కావాలని అబ్రహాం గారు ఇష్టపడుతున్నాడు. అబ్రహాం గారి యొక్క కోరిక, అబ్రహాం గారి యొక్క ఆలోచన అంతా కూడా స్థిరమైన పరలోకం కొరకే. ఆయన కూడా వ్రాయబడిన ప్రకారంగా నడిచాడండి. వాగ్దానాన్ని దేవుడు ఆయన జీవితంలో నెరవేర్చాడు. వ్రాయబడిన ప్రకారంగా అబ్రహాం గారు కూడా నడిచాడు. దేశాన్ని వదిలి వెళ్ళమంటే దేశాన్ని వదిలి వెళ్తాడు. బంధుమిత్రులను వదిలి వెళ్ళమంటే బంధుమిత్రులు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పిన ప్రకారముగా ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన విడిచి వెళ్ళిపోతాడండి. బంధువుల్ని, స్నేహితుల్ని, అన్నదమ్ముల్ని, సొంత ఇంటిని అందరినీ కూడా విడిచిపెట్టి దేవుడు చెప్పాడు విడిచి వెళ్ళమని వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇస్సాకును బలిగా ఇవ్వమంటాడు కదండి, లేక పుట్టిన కుమారుడిని వెంటనే బలివ్వడానికి వెళ్ళిపోయాడు. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే ఎలాగైతే నడవాలని ఆయన ఆశపడ్డాడో అబ్రహాము జీవిత విషయంలో అలాగే అబ్రహాము నడిచాడు. విశ్వాసమును బట్టి అబ్రహాం విశ్వాసం అందరికీ కూడా తండ్రిగా పరిగణించబడ్డాడు. దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు. పరలోకములో ఏమండి
వారసుడిగా ఉన్నాడండి ఆయన. తండ్రిని భూమి మీద మహిమపరిచినటువంటి అబ్రహాం, వ్రాయబడిన ప్రకారంగా జీవించినటువంటి అబ్రహాం గారండి. అదే 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో మరికొంత కనపడతారు చూడండి. 11వ అధ్యాయం 36వ వచనం చదవడం. 36వ వచనం, మరికొంతమంది తిరస్కారములను, ఏమండి, కొరడా దెబ్బలను మరియు బంధకములను ఖైదీలను కూడా అనుభవించిరి అన్నాడు. దేవుని పని నిమిత్తము అబ్రహాము తన కుమారుణ్ణే బలివ్వాలనుకున్నాడు. వాగ్దానాన్ని ఏమండి నెరవేర్చిన దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు. అదే ప్రకారంగా మరికొంతమంది విశ్వాస వీరులు ఏం చేయాలనుకున్నారట? తిరస్కారములను. ఎంతో మంది వాళ్ళు సువార్త ప్రకటిస్తుంటే ప్రారంభ శతాబ్దంలో ఏమండి తిరస్కారం ఎదురైన యోగ జాతి అంతా కూడా ఆ దినాల్లో దేవునికి వ్యతిరేకంగా యేసు ప్రభువుని సిలువేయండి సిలువేయండి అని కేకలు పెట్టింది. అంతేకాదు ఆ దినాల్లో సువార్త ప్రకటించడానికి ఎన్నో ఆటంకాలు, శిరచ్ఛేదనం కూడా జరిగిందండి. శిరచ్ఛేదనం అంటే తల నరికేశారు కదా, యాకోబు గారిని తల నరికేశారు. యోహాను గారిని, బాప్తిస్మా ఇచ్చే యోహాను గారిని తల నరికేశారండి. అదే చెబుతున్నాడు, తిరస్కారాలను, కొరడా దెబ్బలను, అంతేకాదంటే బంధకాలు, అనేక బంధకాలు, ఖైదీ కూడా, జైలు కూడా వెళ్ళారండి. పేతురు గారు జైలుకి వెళ్ళాడు, తెలుసు కదమ్మా. పౌలు గారు కూడా జైల్లో ఉండి పాటలు పాడుతూ ఉంటారు కదా. చెరసాల యొక్క బద్దలైంది కదా పేతురు గారు ఉన్నప్పుడు. ఆలోచన చేద్దామని ఎందుకు ఇవన్నీ కూడా లేఖనాల్లో రాయించారంటే వీళ్ళంతా జైలుకి ఎందుకు వెళ్ళారు, తిరస్కారాలను ఎందుకు అనుభవిస్తున్నారు, కొరడా దెబ్బలు ఎందుకు తిన్నారు, ఇవన్నీ మనం ఆలోచన చేస్తుంటే ఏంటంటే మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీను అనుభవించిరి అనే మాటలు మనకు కనపడతాయి. ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచిస్తుంటే వ్రాయబడిన ప్రకారముగా వీళ్ళందరూ కూడా తమ జీవితాలను కొనసాగించుకొని దేవుడు నిర్ణయించినటువంటి లోకానికి వారసులు అవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్ళారు. ఎవరెవరో రాయబడిన ప్రకారంగా నడిచిన వాళ్ళు ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా, ముగ్గురు గురించి చెప్పుకున్నాం. చెప్పండి ఎవరెవరు రాయబడిన ప్రకారంగా నడిచిన వారు ఎవరెవరు? మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవదిగా ఎవరు? అబ్రహాం గారు. మూడవదిగా ఏమండి ఇస్సాకు, యాకోబు గారు. మూడవదిగా అది రెండోది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఒకే సంతానం కదా, ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కదా. మూడవదిగా చదివాం కదా ఇప్పుడు 11వ అధ్యాయం 36వ వచనంలో మరి కొందరు అన్నాడు. ఆ కొందరిలో అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు, ఆ కొందరిలో పేతురు గారు ఉన్నారు, ఆ కొందరిలో యాకోబు గారు ఉన్నారు, ఆ కొందరిలో శిష్యులు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఏం చేయబడ్డారట? తిరస్కారాలు, కొరడా దెబ్బలను, అదేవిధంగా బంధకాలను, ఖైదీలను కూడా ఎందుకు వాళ్ళు ఈ విధంగా అనుభవించారు అంటే వ్రాయబడిన ప్రకారంగా దేవుని పని చేయాలనే ఆలోచనతో ఏమంటే ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఖచ్చితంగా వారు వ్రాయబడిన ప్రకారంగా దేవునిని మహిమపరిచారు. దేవుని మహిమపరిచి పరలోకానికి వారసులయ్యారు. అంతేకాదు నిర్గమాకాండ గ్రంథంలో ఒక మంచి మాట చూద్దాం. 32వ అధ్యాయం నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయం చూడండమ్మా. 31వ వచనం నుండి చదువుదాం. 31 నుంచి నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయం 31 నుంచి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిది. ఇశ్రాయేలు గురించి వ్రాయబడింది ఏంటి, ఇశ్రాయేలు చేస్తుంది ఏంటి ఆలోచించండి. 430 సంవత్సరాల నుంచి బానిసత్వంలో ఉన్న ఐగుప్తు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలులను మోషే గారిని పంపించి వారిని విడుదల చేసి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వారిని ఎలాగైనా సరే నడిపించాలని ఎంతో ప్రయాసపడ్డాడండి దేవుడు. మోషే గారిని ఎన్నుకున్నాడండి. ఎన్నుకొని వారిని నడిపించడానికి, విడుదల కలిగించడానికి ఎన్నో అద్భుతాలు చేశాడు లేదా, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి నడిపిస్తున్నా కానీ రాతి పలకల మీద ఒక 10 ఆజ్ఞలు రాసి ఇవ్వడానికి మోషే గారిని 40 రోజుల పాటు కొండ మీదకి దేవుడు రమ్మంటే వెళ్ళాడు. వెళ్ళి వచ్చేలోపు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఇశ్రాయేలీలు ఒక బంగారు దేవత అక్కడ రాసినట్టు చూడండి.
వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నారట. కాబట్టి బంగారు దేవతలను చేసి మమ్మల్ని నడిపించేది ఇంకెవరో కాదు, ఇది బంగారు దేవతే. ఎవరి దోడే? ఈ బంగారు దోడే మమ్మల్ని నడిపించేదని వాళ్ళు దాని చుట్టూ గంతులేస్తూ ఏమంటే ఎగురుతూ గందరగోళం చేస్తున్నారంటే వ్రాయబడిందేమో, అయ్యా మీరందరూ కూడా మోషే చెప్పినట్టుగా వినండి, మోషే చెప్పినట్టుగా నడవండి. ఎక్కడికి వెళ్తారో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేసి మోషే గారిని అహరోను గారిని పంపించాడండి. మోషే గారు ఈ లోపు కొద్ది సమయం 40 రోజుల పాటు కనబడకపోయే లోపు ఏమైపోయింది? ఒక దూడను తయారు చేసుకున్నారట. ఈ దూడే మమ్మల్ని నడిపించేది మా దేవత అని గంతులు వేయడం ప్రారంభించారట. చదువు. అయ్యో 32వ వచనం అండి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమలాడుకున్నాడు మోషే గారు. ఏమంటే ఇశ్రాయేలీయుల పాపం దేవుని దృష్టికి చాలా ఏమంటే పాపాన్ని తెప్పించింది. మనందరూ తెలుసు, ఇశ్రాయేలు చేసినటువంటి పాపం దేవుని దృష్టికి వెళ్ళింది. దేవుని దృష్టికి వెళ్ళి దేవునికి పాపం వాళ్ళ మీదకి వచ్చిందండి. చంపేస్తానని ముందుగానే మోషే గారికి చెప్పాడు కదా. చెప్పినప్పుడు మోషే గారు అంటున్నాడు, అయ్యా వారి పాపమును పరిహరించయ్యా, వారి పాపాన్ని క్షమించయ్యా. పరిహరించడం అంటే క్షమించడం. అయ్యా వారి పాపమును పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచేయ అన్నాడు. ఎవరిని బట్టి ఎవరి పేరు తుడిచేయాలనుకున్నాడు? ఇశ్రాయేలును బట్టి. అయ్యా నా పేరు తుడిచేయ అవసరమైతే వారిని మాత్రం ఏమీ చేయొద్దయ్యా. ఇశ్రాయేలు కొరకు అవసరమైతే మోషే గారు జీవ గ్రంథములో ఉన్నటువంటి తన పేరును తుడిచివేసుకోవడానికి కూడా సిద్ధమైపోయాడు. ఎందుకు? వ్రాయబడిన ప్రకారంగా నడవాలనుకున్నాడు ఆయన. వ్రాయబడిన ప్రకారంగా నడుస్తున్నాడండి మోషే గారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనంలో ఉంటాడు, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తు విషయమై శ్రమ అనుభవించుట గొప్ప మేలు అనుకున్నాడు. నాకు సింహాసనం వద్దు, ఈ రాజరికం వద్దు, ఈ ధనం వద్దు, ఈ బంగారం వద్దు. ఎవరు కావాలి? ఈ ఇశ్రాయేలు జనంతో నాకు శ్రమలు ఎందుకు కోరుకున్నాడండి మోషే గారు? దేనికోసం? ఈయన ఆలోచన ఏంటండి? వ్రాయబడిన ప్రకారంగా, దేవుడు రాయించిన ప్రకారంగా నేను నడవాలి. దాని కొరకు శ్రమలైనా నిందలైనా ఖచ్చితంగా ఆ ప్రజలు నడిపించే క్రమంలో నేను ముందుకు వెళ్తాననుకున్నాడు. అలాగే కొనసాగిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజల కొరకు, వారి పాపము కొరకు, ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడం కొరకు అవసరమైతే నీ గ్రంథముల నుండి నా పేరును తుడిచివేయమని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు అంటండి. అప్పుడు దేవుడు ఏమన్నాడు చదువు? అందుకు యెహోవా 33వ వచనం అండి. 33వ వచనం నిర్గమకాండ గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనం. అందుకు యెహోవా ఎవడైతే నా ఎదుట పాపము చేసేనో, ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. ఎవడైతే నా ఎదుట పాపము చేసేనో వారిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. మోషే గారితో దేవుడు చెబుతున్న మాట. నీ పేరు తీసేటి వెంటయ్యా, ఎవడు పాపం చేశాడో నా ఎదుట వారి పేరు నా గ్రంథములో నుండి తీసివేస్తాను అన్నాడు. ఏ గ్రంథంలో నుండి? జీవ గ్రంథములో నుండి. జీవ గ్రంథములో నుండి దేవుడు రాసుకున్నాడు ముందుగానే. మన తల్లి గర్భంలో మనకు జన్మనిచ్చినప్పుడే తీసివేస్తాడట మన పేరు. దేనిని బట్టి? మన పాపమును బట్టి. ఇశ్రాయేలీయులు చేసిన పాపమును బట్టి జీవ గ్రంథంలో నుంచి ఏం చేస్తానన్నాడు? పేరు తీసేస్తానన్నాడు. కాబట్టి నీవు వెళ్ళి నేను చెప్పిన చోటికి నీవు ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఏంటంటే నేను వచ్చి దినమున వారి మీదకి, వారి పాపమే వారి మీదకి రప్పించుదని మోషే గారితో దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించే క్రమంలో వారు చేస్తున్నటువంటి పాపాన్ని దేవుడు చూస్తూ వారిని శిక్షించాలనే సమయంలో మోషే గారు అడ్డుకొని,
అయ్యా వారి పాపములు పరిహరించకపోతే నా పేరు తీసేయ జీవగ్రంథములు అంటున్నప్పుడు నేను చెప్పిన ప్రకారంగా నువ్వు నడువయ్యని మోషే గారిని హెచ్చరిస్తూ ముందుకు నడిపిస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నామండి. అంటే వ్రాయబడిన ప్రకారంగా ఇక్కడ ఎవరు నడిచారంటే ఇశ్రాయేలీలా మోషే గారా? మోషే గారు. వ్రాయబడిన ప్రకారముగా నడిచినటువంటి మోషే గారు కూడా మనకు కనపడుతున్నారండి. ఎవరంటే వ్రాయబడిన వారిని ఇలా మనం ఆలోచన చేసుకుంటూ వరుసను వెళితే దైవ గ్రంథంలో ఏమంటే అపోస్తలులు కూడా శిష్యులు కూడా 12 మంది కూడా వ్రాయబడిన వారే, వ్రాయబడిన ప్రకారంగా నడుచుకున్న వారే. అపోస్తలుడైన పౌలు గారు కూడా వ్రాయబడిన ప్రకారంగా నడుచుకున్నాడు. ఇప్పుడు మనకు మన వంతు వచ్చిందండి. మన పేర్లు కూడా రాసుకున్నాడా లేదా దేవుడు? మన జీవగ్రంథంలో రాసుకున్నాడా లేదా మన పేర్లు? తల్లి గర్భమందు పుట్టిన ప్రతి ఒక్కరి పేర్లు దేవుని జీవగ్రంథంలో ఉంది. ఏ రోజు నువ్వు పుట్టావో, ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతకాలో, ఈ బ్రతుకు కాలంలో నువ్వు అసలు ఏ పనులు చేయాలో ఇదంతా ఆయన రాసుకున్నది. వ్రాయబడిన ప్రకారంగా యేసు ప్రభు నడిచాడు. వ్రాయబడిన ప్రకారంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నడిచారు. వ్రాయబడిన ప్రకారంగా ఏమంటే అనేకులు దేవుని ప్రజలు అనేకులు నడిచారు. అంతేకాదు మోషే గారు కూడా నడిచాడు. మన పేర్లు కూడా వ్రాయబడ్డాయి. మరి వ్రాయబడినటువంటి మనము కూడా నడవాల్సిన బాధ్యత ఉందా? రాసుకునేందుకు నడవడానికి ఆధార్ కార్డులో పేరు రాసుకుంటున్నాం. ఎందుకు ఆధార్ కార్డులో పేరు ఎందుకు? లేకపోతే ఏమైందంటే ఆధార్ కార్డులో ఈరోజు పేరు లేకపోతే అసలు ఏది ఉండదు. ఇక రేషన్ కార్డు రాదు, పాన్ కార్డు రాదు, డ్రైవింగ్ లైసెన్స్ రాదు. అసలు ఏది కావాలైనా సరే ముందు ఆధార్ కార్డు అడుగుతున్నాడు. ఆధార్ కార్డులో పేరుంచి ఎంత వాల్యుబుల్ భూమి మీద. ఏమంటే దైవ గ్రంథంలో పేరుంటేనండి పరలోకానికి వెళ్ళే మార్గం ఖచ్చితంగా మనకు ఉన్నట్టేనండి. జీవగ్రంథం మందు ఎవరి పేరును వ్రాయబడినట్టు కనబడని ఎడల ఎక్కడికి వెళ్తారన్నదంటే ప్రకటన గ్రంథంలో అగ్నిగుండములో పడవేయబడును అని మాట్లాడతాడు. అంటే గ్రంథంలో వ్రాయబడితేనే మనం గ్రంథంలో వ్రాయబడినటువంటి పేరు ప్రకారంగా మనం నడిస్తేనే మనం పరలోకానికి వారసులం అవుతామండి. అందుకే భక్తులందరూ కూడా అంత శ్రమ పడ్డారు, అంత ప్రయాసపడ్డారు. దేవుడు చెప్పిన ప్రకారంగా వారి జీవితాలను మార్చుకున్నారండి. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుందాం. వ్రాయబడిన వారు ఎవరు అంటే ఎంతో మంది భక్తులు వ్రాయబడిన వారిని చూసాం. మనము కూడా వ్రాయబడిన వారి లిస్టులో ఉన్నాం. వ్రాయబడినటువంటి మనం మన పాపమును బట్టి వ్రాయబడిన పేర్లు కొట్టివేసే ఆ యొక్క విధానం కూడా ఇశ్రాయేలీయుల కాలంలో దేవుడు పెట్టాడు. కాబట్టి ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకుందాం. వ్రాయబడిన ప్రకారంగా మన జీవితాలను మనం కొనసాగించుకుందాం. దేవుని పని కొరకు దేవుడు రాసిన ప్రకారంగా మన జీవితాలను ముందుకు కొనసాగించుకొని దేవుడి నామాన్ని మహిమపరచాలని ప్రేమతో మనం చేసుకున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఇప్పటి వరకు మా అందరికీ అవసరమైనటువంటి మీ మాటలు మీరు అందించారు. వ్రాయబడిన వారు ఎవరో లేఖనాల ద్వారా కొన్ని సందర్భాలను చూసాం తండ్రి. వ్రాయబడిన ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సర కాలంలోనైనా ఆయన చేయవలసినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి తిరిగి వెళ్ళాడు తండ్రి. మా గురించి కూడా ఆయన మీరు రాసుకున్నారు. వ్రాయబడిన ప్రకారంగా మా జీవితాలు ఉన్నవో లేవోనని ప్రతి నిత్యము కూడా మమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నారు. ఆయన నా జీవితం మా జీవితాలు ఎలా ఉన్నాయో కూడా మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ వాక్యమును బట్టి వ్రాయబడిన ప్రకారంగా మా జీవితాలను కొనసాగించుకొని మీ నామానికి మహిమకరంగా జీవించి ఆ పరలోకానికి వారసులమయ్యే భాగ్యాన్ని మాలో మాకందరికీ మీరు ప్రసాదించమని వేడుకుంటూ చేరికూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నైనా మీరు జ్ఞాపకం చేసుకోనండి. తిరిగి ఎవరి గృహాలకు వారు వెళ్ళబోతూ ఉన్నారు తండ్రి, మీ సహాయం అందించండి. మీ చిత్తమైతే మరొక తరుణంలో మేము అందరం కూడా ఈ విధంగా కలుసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు రాత్రికాల సమయంలో